వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులు, ఆ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు. పేదోడి చట్టం, భూభారతి ప్రజల చట్టం. ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి. జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. మానవత్వం మంట కలిసింది. మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, జోగులాంబ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక రాబోయే 2 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆస్పరి మండలం హలిగేరా గ్రామానికి చెందిన లక్ష్మణ మరియు లక్ష్మీ కుమార్తె శిరీష అనారోగ్యంతో తన 2 కాళ్లు పడిపోయి ఆ కుటుంబం చాలా నరకం చూస్తున్నారు. ఎవరికైనా హాస్పిటల్ కు తీసుకెళ్తే లక్షల్లో డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు లేక కూతుర్నలా చూడలేక ఆ బాధను ఎవరికి చెప్పాలో అర్థం కాక వాళ్లలోని వాళ్లే బాధపడుతున్నారు. ఇక ఆ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆస్పరి మండలం ప్రధాన కార్యదర్శి తలారి హనుమేష్, జన సైనికులు హనుమంతు, మునిస్వామి, ధనుంజయ, స్థానిక యువకులు అందరూ కలిసి ఒక వీడియో రూపంలో సమస్యను చెప్పి ఫోన్ పే నెంబర్ సోషల్ మీడియాలో పెట్టడంతో పార్టీలకు అతీతంగా మానవత్వంతో ఎవరికి తోచినంత వాళ్లు సహాయం చేసిన మొత్తానికి ఈ రోజు శిరీష ఇంటి దగ్గరకు వెళ్లి జనసేన పార్టీ ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి హనుమేష్, జన సైనికులు హనుమంతు, మునిస్వామి, ధనుంజయ, నాగరాజు, మారుతి, మునిస్వామి, ధనుంజయ, నాగరాజు, మారుతి శిరీష కుటుంబానికి 6,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆస్పరి మండలం అలిగేరి గ్రామానికి చెందిన శ్రీ తలారి లక్ష్మణ, లక్ష్మీ గార్ల పెద్ద కుమార్తె అయినటువంటి శిరీష చాలా రోజుల నుంచి కాళ్ళు పడిపోవడంతో వాళ్ళ కుటుంబం భావోద్వేగానికి గురైంది. లక్ష్మణ గారు, లక్ష్మీ గార్ల దంపతులు చాలా బాధతో వాళ్ళ ముందునే ఆర్థికంగా వెనుకబడ్డారు. కానీ పాపకు ఈ విధంగా జరిగిన వెంటనే చాలా హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. చాలా ఖర్చు అయింది. వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులున్నా నా కూతురు బాగా కావాలని చాలా చూపించుకోవడం జరిగింది. కానీ ఎక్కడ వెళ్ళినా లక్షల్లో హాస్పిటల్ ఖర్చు అవ్వడంతో వాళ్ళకి ఏమీ తోచక ఇంకా మా పరిస్థితి, మాతో డబ్బులు లేవు, బయటికి పనికి వెళ్తే కానీ డొక్కని పరిస్థితి ఉంది. అలాంటి విషయం ఎవరు చెప్పాలో అర్థం కాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడడంతో నిన్నటి రోజున మా అలిగేరి గ్రామ జన సైనికులు అందరూ కలిసి వాళ్ళు ఒకసారి పరామర్శించడానికి వచ్చి ఈ విధంగా ఒక వీడియో రూపంలో ఈ విధంగా పరిస్థితి ఉంది, ఎంతో కొంత ఒక ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొద్దిగా మేలు చేసిన విధంగా వాళ్ళు వీడియో రూపంలో చేశారు. దాన్ని మేమంతా వీడియో రూపం అన్ని గ్రూప్స్లోకి అన్నిట్లకి ఫార్వర్డ్ చేశాము. ఎంతో వాళ్ళు తోచినంత ఒక గ్రామానికి ఒక పార్టీ పరంగా కాదు, ఒక జనసేన పార్టీ, ఒక టీడీపీ పార్టీ, ఇలా ఒక పార్టీకి మాత్రమే కాదు, మానవత్వంతో అందరూ వాళ్ళకు తోచినంత 100, 50, 200, 500 ఇలా అందరు కలిసి వేయడంతో ఈరోజు
ఆ మొత్తం 6,000 రూపాయలను పాప శిరీషకి వాళ్ళ నాన్నగారు అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలానే ఇంకా మానవత్వం బతుకుందనే ఉదాహరణ ఈ డబ్బులు. ఇంకా ఇదే కాదు, వాళ్ళ గవర్నమెంట్ తరఫున మా వంతుగా ఆ పాపకి ఏదన్నా కాళ్ళకు ఆపరేషన్ చేసే విధంగా ఏమో మేము ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కరి ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా ఆ గవర్నమెంట్ చేరే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ నుండి వచ్చి ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జగత్ గౌరీ అనే దంపతులుండేవారు. అయితే 14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతు కోసి మృతదేహాన్ని గోనె సంచిలో చిట్టిపెట్టాడు తండ్రి. ఓ గంట తర్వాత నిద్రలేచిన గౌరీ పాప ఎక్కడా అని నిలదీయగా చంపేసి గోనె సంచిలో పెట్టాలని జగత్ చెప్పాడు. ఇక దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లిన సమయంలో మృతదేహాన్ని చెత్తకుప్పలో తండ్రి పడేశాడు. ఇక జగత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 9 మాసాలుగా సింగూర్ ఎడమ కాలువ పనులు చేపట్టామంటూ 3 పంటలకు నీళ్లు ఎగ్గొట్టిన మంత్రి దామోదర రాజనరసింహ కాలువ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. జంగిల్ కటింగ్ చేసి అక్కడక్కడ మట్టి దిబ్బను లెవెల్ చేసిన కాంట్రాక్టర్ లైనింగ్ కు గట్టిపరిచే బెడ్ ను నాసిరకంగా వేశారని ఆయన ఆరోపించారు. ఈ రోజు సింగూర్ ఎడమ కాలువ పనులను పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనిని చూసి ఆశ్చర్యపోయారు. కాలువ లైనింగ్ లో వేసిన బెడ్ ను చేయితో లేపగా అమాంతం లేచి వచ్చి విరిగిపోయింది. దీంతో నాసిరకం పళ్లతో కాల్వ లైనింగ్ నిర్మాణం పూర్తి చేయడానికి కుట్ర చేస్తున్నారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని క్రాంతికిరణ్ ఆరోపించారు. ఇప్పటికే 100% కాలువ నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు పొందారని గతంలో క్రాంతికిరణ్ ఆరోపించగా ఈ పనులను కూడా తూతూ మంత్రంగా చేసి 150 కోట్లు మింగే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆయన తాజాగా ఆరోపించారు. 9 మాసాలుగా జరుగుతున్న పనులపై వెంటనే విచారణ చేపట్టి ఎంత మేర పనులు జరిగాయో, ఎంత నిధులు మంజూరు జరిగాయో పూర్తి వివరాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి బినామీలతోనే పనులు చూపిస్తున్నారని, జరిగిన పనులపై పూర్తి విచారణ చేపట్టి అవినీతికి పాల్పడే అధికారులపై, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అవినీతితో జరుగుతున్న నాసిరకం సింగూరు కాల్వ పనులను అడ్డుకోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, పుల్కల్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాసచారి, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మహేష్, మాణిక్ రెడ్డి, శివకాంతం ఉన్నారు. సింగూరు ఎడమ కాలువకు సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల గత 3 పంటలకు సింగూరు ఎడమ కాలువ కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు, పుల్కల్కు నీళ్లు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడైనా సరే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు. వరి పండించుకున్నారు, అట్లా కొందరు వేరుశనగ, ఇంకో కొందరు జొన్న పండించుకున్నారు. ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి, మా స్థానిక నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టినాం కదా మీకు, ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా సాగుతలేవు. దాదాపు స్టార్ట్ అయ్యి 9 నెలల పై అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయి. వర్క్ స్పీడ్గా అవుతలేదు. ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు. వర్షం నీరు, నేను మొన్న చిన్నపడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా స్టాగ్నెట్ అయిపోయింది. ఈ తీరు చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలు తప్పించి ఈ కాలువ పనులు అవి పూర్తి అయ్యేటట్టు కనిపిస్తలేదు. వీళ్ళ పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే, అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో 5 ఏళ్ళైనా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే మేము అధికారులను, మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను, కాలువను ఒకసారి చూడండి. కాలువలో నాసిరకం పనులు ఇక్కడ మేము జస్ట్ వస్తారు లేస్తుందా లేదా అని మేము చూపిస్తే, ఇవో ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఇట్లా లేచి ఉన్నది. ఇది ఉదయం నుంచి ఊడొచ్చింది. అంటే దానికి దీనికి లీకు కట్ అయిపోయింది. ఇట్లాంటి సపోర్టింగ్ వాల్స్ పెట్టినప్పుడు మధ్యలో ఐరన్ రాడ్స్ పెట్టాలి. ఐరన్ రాడ్స్ పెడితేనే ఇదంతా సపోర్ట్గా ఉండేది. నీకు గట్టి స్ట్రెంత్గా ఉంటుంది. నువ్వు పక్కన నువ్వు రాళ్ళు పెట్టినా లేదనుకుంటే సిమెంట్ వాళ్ళు వేసినా కూడా దీన్ని రాడ్స్ వేసి ఉంచితే ఇది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది. ఇది కనీసం 2 మనుషులు బట్టి లేపేస్తేనే లేచిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన, ఇంత నాసిరకమైన పని ఈ సింగూరు కుడి కాలువలో, ఎడమ కాలువలో జరుగుతుంది. అంటే మొత్తం కమిషన్ల కోసమే స్టార్ట్ చేసినా మీరు, లేదనుకుంటే నిజంగానే కాలువ పనులు పూర్తి చేయాలనుకుంటారా? ఏదో మరి మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. మేము మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. దీని నాసిరకం పనులు జరుగుతున్నాయి.
దీని మీద వెంటనే విచారణ చేయాలి. విచారణ చేసి ఏమేమి పనులు జరుగుతున్నాయో ఇప్పటిదాకా వీటన్నిటిని నాశకం వాటి ఎవరు బాధ్యత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చేసిన తర్వాత రేపు వర్షం పడుతుంది. చిన్న వర్షానికే బయటకు వచ్చింది, నువ్వు బిల్లు పెడతావు, వర్షం కొట్టుకపోయిందని చెప్పి 50 కోట్లు క్లెయిమ్ చేస్తారు. ఎవరు ధనము, ఎవరు డబ్బు, ప్రజాసొమ్ముని నువ్వు ఇట్లా నీళ్ళలాగా మీరే మింగేస్తూ పోతుంటే ఎప్పుడు మా కాలువ పూర్తవుతుంది? ఒకవైపేమో డబ్బులు లేవంటున్నారు, ప్రభుత్వం పైసలు లేవంటున్నారు, అప్పులు పుడతలేమంటున్నారు, ఉన్న పైసలు ఇట్లా నాశకం పనులు చేస్తున్నారు. ఇది అంటే మీ జేబులు వేసుకోవడానికి మీరు పనులు చేస్తున్నారు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తలేదు. నేను అదే డిమాండ్ చేస్తున్నాను, మీరు ఇట్లా లంచాలు ఆపేయండి, ఈ కమిషన్ల దందా ఆపేసేయండి, నాశకం పనులు ఆపేసేయండి, కరెక్ట్గా పద్ధతి ప్రకారం నాణ్యమైన పనులు చేపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ కాలువ పనులను కూడా మేము అడ్డుకుంటాం. మా కాలువ కావాలని చెప్పి చిరకాల వాంఛ హరీష్ రావు గారు ఇంటబడి కాలువ పనులు పూర్తి చేయించిండు. మేము కాలువలో నీళ్ళు ఇచ్చినాం, ప్రతి చెరువు నింపినాం, ప్రతి గ్రామంలో చెరువు నింపినాం. మీరు చెరువులు నింపలేరు, కాలువ నీళ్ళు వదిలిపెట్టలేరు. ఇప్పుడేమో మళ్ళా పైసల కోసం ఇట్లాంటి నాశకం పనులు చేస్తున్నారు. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేసుకుంటూ, ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో దీని మీద మొత్తం విచారణ సాధించాలి. ఇప్పటి వరకు ఎంత పని అయిందో, ఇప్పటివరకు ఎన్ని కోట్ల పని అయిందో తెలియదు, కానీ ఆ ఏ పని అయిందో దాన్ని సమగ్రంగా విచారణ జరిపించాలి. ఆ పని నాణ్యమైందా లేదా అనేది కూడా విచారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన సాగింది. శుక్రవారం రాత్రి జగిత్యాల చేరుకున్న మంత్రి జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఇందిరమ్మ ఇల్లు భూభారతి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి పొంగులేటికి మాజీ మంత్రి సీనియర్ నేత టి జీవన్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అనుచరులు నినాదాలు చేయగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, జగిత్యాలలో ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. మీ రాజ్యం మీరు ఏలండి అంటూ మంత్రి మాట్లాడగా ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. వినతి పత్రం అందజేస్తుండగా మంత్రి పొంగులేటి ఆలింగనం చేసుకోబోగా జీవన్ రెడ్డి దూరంగా జరిగి వెళ్లిపోయారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భారాస నుంచి కాంగ్రెస్ లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మంత్రి ముందు జీవన్ రెడ్డి ఇసుక అక్రమంగా వెళ్తుందని పేర్కొనటం, అసంతృప్తిగా మాట్లాడటం జగిత్యాలలో మరోసారి చర్చనీయ అంశంగా మారింది. తొలి పలుకులు పలుకుతారు, వారిని ఆహ్వానిస్తున్నాం. పరిష్కారం చూపే విధంగా ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ జయంతి భూభారతి పోర్టల్పై ప్రజలకి అవగాహన కల్పించేందుకు మరియు ప్రజల సదస్సులు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశించింది. భూభారతి 6వ చట్టం 2025 పై అవగాహన సదస్సులకి కొత్త చట్టం మరియు భూభారతి పోర్టల్ గురించి క్లిష్టతలు నివృత్తి చేయడం జరిగింది. భూభారతి చట్టం ఈరోజు మన రుద్రాంగి మినిస్టర్ గారు చేతి మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో ఈ సభకి వచ్చేసిన ప్రతినిధులు మరి సిసిఎల్ఎస్ సార్, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాని అందరికీ ఉన్న మిత్రులు ఇక్కడ కుర్చీలు మన కొరకు ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. మీరు లేదండి ఎరబుచ్చాం ప్లీజ్, అటు రైట్ సైడ్ కూర్చోపండి ప్లీజ్. బంజారాహిల్స్ కు చెందిన ఓ వ్యాపారవేత్త భార్యతో డ్రైవర్ ఇఫ్తికార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సదరు వ్యాపారవేత్త దగ్గర చాలా కాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్న ఇఫ్తికార్ అతని భార్యను వలలో వేసుకున్నాడు. ఇద్దరు ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకున్న ఇఫ్తికార్ భర్తను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. తనకు ₹1 కోటి ఇవ్వకుంటే ఆ వీడియోలు పోర్న్ సైట్ లో పెడతానని, మీ భార్యకు విడాకులు ఇవ్వకుంటే వీడియోలు అప్లోడ్ చేస్తాను, లేదా ₹1 ఇవ్వండి అంటూ వాట్సాప్ మెసేజ్ల ద్వారా బెదిరించేవాడని తెలిపారు. వ్యాపారవేత్త ఒక పక్క భార్య నిర్వాహం, మరో పక్క డ్రైవర్ బెదిరింపులతో అయోమయానికి గురైన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు. డ్రైవర్ నిర్వాకంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మానవత్వం మంట కలిసింది. మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అద్దె ఇంట్లో అంత్యక్రియలు చేపట్టేందుకు అనుమతి లభించకపోవడంతో శ్మశాన వాటికలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి జిల్లా ఘన్పూర్కు చెందిన సంతోష్ బతుకు తెరువు నిమిత్తం తన కుటుంబంతో కొన్నాళ్ల కిందట సిద్దిపేటకొచ్చారు. ఇక్కడ చిన్నపాటి పనులు చేసుకుంటున్నారు. ఆయన తండ్రి దత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 11వ తేదీన సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం యజమానికి తెలియటంతో ఇంటి వద్ద మృతదేహం ఉంచేందుకు నిరాకరించారు. దీంతో 12వ తేదీన ఉదయాన్నే కుటుంబ సభ్యులతో సహా వైకుంఠ ధామం శ్మశాన వాటిక బయలుదేరి అక్కడే మధ్యాహ్న సమయంలో అంత్యక్రియలు చేశారు. తిరిగి అద్దె ఇంటికి వెళ్దామనుకున్న యజమాని నుంచి సరైన స్పందన లేక వైకుంఠ ధామంలోనే తలదాచుకుంటున్నారు. అతని భార్య, ఏళ్లలోపు 2 కుమార్తెలు, తల్లి బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. 5 నెలలు 3 నెలల నుంచి వచ్చినాం వాడికి రూమ్లో ఉన్నాము. అంటే వాళ్ళు ఏం చేసినారంటే సార్ ఫోన్ చేసిన 8:30కి అట్లా చేసినా మా నాన్న చనిపోయాడు అని. 5:30కి అట్లా చనిపోయాడు. 5:30 చనిపోతే ఫోన్ చేసిన ఇట్లా నాన్న చనిపోయినంటే సరే మీ సొంత ఊరికి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అంకుల్ మరి ఇక్కడ దగ్గర లేదు మా ఊరు, కొద్దిగా అక్కడ రిస్కే ఉంటుంది, అంటే కొద్దిగా బాగా లాంగ్ ఉంటుంది, అది వీలు కాదు అని అంటేనే ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసి మళ్ళీ చేయలే. మళ్ళీ తర్వాత 11:30కి 12కి అట్లా చేసి నువ్వు ఎట్లా చేసినావు, టెంట్ ఎట్లా వేసినావు, అగ్గి ఎట్లా పెట్టినావు అని చెప్పేసి దింగా వేసి రాత్రి అంతా టెంట్ తీసేస్తా, అది తీసేస్తా, ఇది తీసేస్తా, మీరు వెళ్ళేదాకా నేను రాను, బయటకు వెళ్ళాలి, మీరు ఖచ్చితంగా మీరు బయటకు వెళ్తేనే బాగుంటుంది అలా అని చెప్పేసి వాళ్ళ భార్యని ఆయన 2 ఓనర్స్ వచ్చి కూర్చోండి దండం పెట్టినాము, అన్నీ చేసినాం. కానీ ఆయన పంపేమని బయటకు వెళ్ళిపోరు, మీరు అవసరం లేదు, శవాన్ని తీసుకొని బయట పడేస్తాం మేము అని చెప్పేసి దింగనే చేసిండు, టెంట్ గురించి చేసిండు. ఇక రాత్రి మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేస్తే చిన్న కొడుకు ఉంటాడు, మా అన్నయ్య వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరారు. మళ్ళీ పొద్దున 6 గంటలకు వచ్చి మళ్ళీ దీన్ని తీసేయమని పట్టుబట్టాడు. మీరు అవసరం లేదు, మా దగ్గరికి వచ్చేది లేదు, మీరు చేసేది లేదు అని చెప్పేసి సీరియస్ అయ్యి కర్మకాండ అయ్యేదాకా మీరు మా ఇంటికి రావద్దు, మీరు ఫిర్యాదు చేయకుండా సరే మీరు అది అవసరం లేదు, మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి బయట తీసేస్తాం, శవాన్ని తీసేస్తాం, మా దగ్గర రావద్దు అని చెప్పేసి టెంట్ అగ్గి పెట్టి నగ్గి అని మీ సామాన్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు సామాన్లన్నీ అక్కడనే ఉన్నాయి. మళ్ళీ ఇంతవరకు పోలేదు ఎక్కడికి? రాని అద్దన్నాడు, రావద్దు, మీరు మా ఇంటికి రావద్దు అని అన్నాడు. ఇక వచ్చేసరికి మన ఇంటి ముందట రాజాన్ అని ప్రెసిడెంట్ ఉన్నాడు శంకర్ నగర్ వాళ్ళ, తనని ఇవన్నీ మాకు అప్లై చేసి వాటికి మీ సొంతం ఎక్కడ ఊరు? మాచేడు ఎక్స్రోడ్ తీసుకొచ్చి ఉంచినాము. కర్మకాండ అయినాకనే రమ్మన్నాం. కాల్ చేసి అవసరం లేదు, ఉండద్దు అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి. ఓనర్ పేరు ఏం పేరు? ఓనర్ పేరు? ఆయన పేరు జల్గం రావు. ఆయన డిసిలో వర్క్ చేసి డిసి ఆఫీస్ ఉంటుంది. ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఆయన తన ఆఫీస్ అసలు పోతాడు, అసలు వెళ్ళిపోతాడు, మళ్ళీ అసలు ఉంటాడు. అయితే మా నాన్ననైతే బయటనైతే ఆయనకు తెలుసు, పేషెంట్ అని తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు 4 రోజుల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం, 2-3 నెలల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం, అన్నీ తెలుసు. నేను బయటకి వెళ్ళి తీసుకురాలి, హాస్పిటల్ నుంచి తీసుకురాలి, అక్కడనే చనిపోయాను ఆయన. అదే ఇంట్లో ఉన్నాడు, అదే ఇంట్లో చనిపోయాడు. దానికి నేనేం చేస్తా, 5:30కి 6 గంటలకు చనిపోతే నేను బయటకి ఎక్కడికి తీసుకోవాలి, అది ఫోన్ చేసినా చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన. మనకి ఎట్లా తెలుస్తుంది, స్నానం చేయించడం అన్నీ చేయించడం దానే అట్లా అయింది. ఓకే. చనిపోయిన తర్వాత మా తమ్ముడు కాల్ చేస్తే అతను ఏమన్నాడంటే ఇల్లు మా నాన్న చనిపోయినట్టే మీ సొంత ఊరికి తీసుకోవమ్మని అన్నాడు. అన్న తర్వాత మాకు అక్కడ వసతి లేసారు, బాగా చాలా రోజులు అవుతుంది, దూరం ఉన్నది, నాకు అక్కడ వసతి లేదు అని అన్నాడు. అంటే సైలెంట్గా ఫోన్ కట్ చేసిండే మేమేమనుకున్నామంటే మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడిండు. కాబట్టి మేమేం చేసినాం, మా పిల్లలు టెంట్ వేసేసి కార్యక్రమం ఏందో కుందట అది పెడతారు కదా, కట్టె గిట్ట పెట్టి పెడతారు కదా, అది చేసుకున్న తర్వాత ఆయన ఎట్లా తెలిసిందో ఏమో మాకు తెలియదు. 12:30, 11:30, 12 గంటలకి కాల్ చేసి వాళ్ళ భార్య మాట్లాడి ఎవరిని అడిగి పెట్టినావు, నువ్వు ఎవరిని అడిగి టెంట్ వేసినావు, ఎవరిని అడిగి ఇవన్నీ ఎందుకు చేసినావు, మమ్మల్ని అడిగేది కాదా, నీ సొంత ఇల్లా, నీ ఇల్లు అయితే ఇట్లా చేసుకుంటావా, నీ ఇల్లు అయితే ఇట్లా చేస్తావా, మరి ఈ ఇల్లు ఎట్లా అనుకుంటున్నావు, నీ ఇంట్లోకి ఇట్లా అవుతుందా, మీ అయ్య కట్టిండా, నీ అవ్వ కట్టిండా, నువ్వు కట్టినావా, ఇట్లా కోపానికి వచ్చింది. ఎంత బతలాడినా రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్క అంటే అక్క అని ఎందుకు అంటాం అంటది,
ఆంటీ అంటే ఆంటీ ఎందుకంటే అంటూ ఉంటుంది. కనీసం మా అన్నతో ఫోన్ మాట్లాడిస్తామని ఫోన్ ఇస్తే కూడా మీరు కోమట్లే కదా, మీరు కోమట్లే ఫోన్ ముట్టుకుంటారా అని మాట్లాడింది. ఆ మాట మాట్లాడిన తర్వాత ఫోన్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మేము కాలు పట్టుకోమని పట్టుకుంటాం. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఆయన పెద్ద మనిషి, వీళ్ళు కూడా కొత్తగా వచ్చారు, కొంచెం వినండి అని మా అక్క బతలాడింది, నేను బతలాడిన, మా మరదలు బతలాడింది. మా అమ్మ అంటే లోపల లేని పరిస్థితి లేదు కాబట్టి ఆమె రాలేదు. మా మరదలు కూడా మాట్లాడింది. పిల్లల్ని చూడండి, మా ముఖం చూడండి, మా నాన్న ముఖం చూడండి, ఎంత అన్నా కానీ లేదు ఇప్పుడు మీరు కాల్ చేసేదాక మేము ఇక్కడ నుంచి జరగం, మీరు ఇప్పుడు కాల్ చేసేయండి, వెళ్ళిపోండి, శవాన్ని బయటేసేయండి, టెంట్ ఇప్పండి అని ఒక సైడ్ టెంట్ కూడా ఇప్పేసినా కానీ మేము బతిలాడి మళ్ళీ మా చిన్న కోడూరులో మా అన్నయ్య ఉంటాడు, ఆయనకు కాల్ చేసినాం. ఆయన పోగానే వచ్చిండు, ఆయన వచ్చి మాట్లాడిస్తాను వచ్చిండు, ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతుండగానే వీళ్ళు ఆయన పోగానే వీళ్ళు వచ్చిండు అంతే. వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఇస్తా అంటే వాళ్ళు వద్దన్నారు. వద్దన్న తర్వాత మళ్ళీ మా అన్నయ్యకే కాల్ చేసి అన్నకి ఇట్లా మాట్లాడుతున్నారంటే నేను వస్తున్నా ఉండుమని అని అన్నాడు. వాళ్ళు వస్తున్నారని చెప్పగానే ఆయన కొంచెం దూరం దగ్గర దాకా రాగానే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత అన్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా తమ్ముడు మళ్ళీ చేస్తే లావట్టిన తర్వాత అన్న మరి పరిస్థితి ఇట్లున్నది, మంచిగా లేదు కాబట్టి మేము చెప్తున్నాం కదా, నీకు కావాలంటే పొద్దున కాల్ చేపిస్తామంటే పొద్దున 6:37 వరకు కాల్ చేయండి, అంతకు మించి వద్దు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. 6 వరకు 7 వరకు మీరు ఎక్కడ వేసుకుంటారు ఎక్కడ వేసుకోండి. మేము అందరినీ గల్లీలు అందరినీ అడిగినాము, ఇక్కడ ఇది వేసుకోవచ్చా చేయొచ్చా అని అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారు, టెంట్ గిట్ వేసుకోండి అని అన్నారు. అంటే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ ఇంటికి వాడేవాడు ఏ అన్న ఏమన్నాడు, ఏ అన్న బొమ్మన్నాడు, ఆ ఇంట్లో వేసుకోమంటాడు, వాడి ఇంట్లో తీసుకుపోయి వాడి ఇంట్లో వేసుకుంటాడేమో చూడు అని మాట్లాడిన తర్వాత మళ్ళీ రాత్రి మా అన్నతో కాల్ చేపిస్తే మాట్లాడి పొద్దున్న 6:30 వరకు కాల్ చేయండి అని అన్నారు. అన్న తర్వాత అది అయిపోయింది. ఇక 6:30 అంటే పొద్దున్న లేచిన తర్వాత అదంతా వైశాస్ ఉంటే వాళ్ళు బయటకు వస్తే మా తమ్ముడు మా అక్క పోయి అక్కడ మాట్లాడుతుంటే ఏంది ఏం కథ అంటే అన్న మనకి ఇట్లా పరిస్థితి ఉంది, మేము ఇట్లా బయట నుంచి వచ్చిన వేరే ఊరి నుంచి వచ్చినాము, మాకు వీలు కాలేదు, ఇట్లా అంటున్నాడు అంకులు ఇట్లా అంటున్నాడు అంటే అయితే మరి ఇట్లా ఇక్కడ శ్మశాన వాటిక పక్కకి ఇది ఉన్నది, అక్కడికి పోయి రండి, అక్కడ చూసుకోండి, మీరు షెల్టర్ ఉన్నది అక్కడ చూసుకోండి అని అన్నాడు. అప్పటికే మేము మాట్లాడుతుంటే కూడా సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ కాల్ చేసి మీరు అందరితో మీటింగ్ ఎందుకు పెడుతున్నారు, మేము అర్థం చెప్పినాక వీడేవాడు మాట్లాడేదని మాట్లాడిండు. నేను చెప్పిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మీరు ఎందుకు ఫోన్ చేపిస్తున్నారు, మేము అర్థంటున్నాం కదా అని 6:30-7 గంటలకే ఇద్దరు భార్య భర్తలు వచ్చి కూర్చున్నారు. మీరు నడువుంది ఇంకా వెళ్ళలేదు, ఇంకా టెంట్ తీసేయలేదా, ఇంకా అవి తీసేయలేదా, కట్టేవారేమంటే వారే లేదా, టెంట్ ఇప్పమంటే ఇప్పలేదా, ఇగో ఇట్లా మాట్లాడిన తర్వాత ఈ షెల్టర్ ఇచ్చిర్రు. ఈ షెల్టర్లోనే ఇప్పుడు మా నాన్న ఇక్కడనే కర్మకాండ ఇక్కడనే చేసుకున్నాము, ఇవన్నీ ఇక్కడనే చేసుకుంటున్నాం. మా నాన్న శవంలాగా చేసి ఇంతే. ధరణి చట్టం నలుగురి మధ్యలో నలుగురి కోసం తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా మన భూభారతి చట్టంను మోడల్ గా తీసుకునే విధంగా ఉంది. ధరణి చట్టంతో ఆనాడు పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రతి భూ సమస్యను పరిష్కారమే విధంగా చట్టం రూపం చేయడం జరిగింది. ఆనాడు మన రాష్ట్రంలో ఎన్నో వేల ఎకరాలు లిటిగేషన్ లో ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 283 సర్వేయర్లు ఉన్నాయి. కొత్తగా 6000 లైసెన్స్ సర్వేలను ఏర్పాటు చేస్తున్నాం. 953 రెవెన్యూ గ్రామాల్లో వీఆర్ఏ వీఆర్ఓలు ఉండేవారు. వారు రోడ్డు పాలయ్యారు. ఇక ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం. ఆనాడు భూ సమస్య వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉండేది. కానీ నేడు ఇప్పుడు మన దగ్గరే సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. సిరిసిల్ల జిల్లాలో 1500 అప్లికేషన్లు వచ్చాయి. జూన్ 2 వరకు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయి. మీ సమస్యలు చెబితే రెవెన్యూ అధికారులు మీ దగ్గరికే వస్తారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్దితో పరిష్కారం జరుగుతుంది. ప్రతి పేదవాడికి అండగా భూభారతి చట్టం వారికి చుట్టంలా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి ఆనాటి ధరణితో ఎవరైతే ఇబ్బందులు కష్టాలు అనుభవించారో వారందరికీ పూర్తి భద్రత మద్దతు తెలిపే విధంగా ప్రజల మెచ్చి నచ్చే చట్టం ఈ భూభారతి చట్టం. ఈ భూభారతి చట్టంతో ఈ రాబోయే జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు ప్రత్యేకంగా వెళ్ళి వారి టీంతో అక్కడున్న సమస్యలని అప్లికేషన్లతో సహా ప్రభుత్వ పక్షాన ఈ అధికారులే తీసుకొని వెళ్తారు. దాంట్లో వారి సమస్యలని టిక్కులు పెడితే చాలు. ఏ అధికారి చుట్టూ గతంలో ధరణిలాగా చెప్పులు అరిగిందాకా తిరగాల్సిన అవసరం లేదు. ఈ చట్టం జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి యంత్రాంగం వచ్చి
సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్యని పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం కాబట్టి న్యాయమైన సమస్యలన్నిటినీ ఈ చట్టం ద్వారా పరిష్కరించబడతాయని పూర్తి నమ్మకము విశ్వాసము తెలంగాణ ప్రజలకు ఈనాడు ఏదైతే ఉందో దాన్ని ఈ చట్టం 100% సక్సెస్ చేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మొదటి విడత ఏవైతే 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 తగ్గకుండా ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే సుమారు 1,80,000 ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళని ఫైనల్ చేయటం జరిగింది. దీని తర్వాత మిగిలినవి కూడా రాబోయే ఈ 20-22వ తారీఖు నాటికి అందరికీ ఈ 4.5 లక్షల ఇళ్ళు కూడా అర్హులని ఫైనలైజేషన్ చేస్తున్నాం. ప్రతి సోమవారం నాడు ఎవరైతే ఈ 5 లక్షలు 4 విడతల ఇచ్చే కార్యక్రమం ఉందో, ఏదైతే 400 చదరపు అడుగులు తగ్గకుండా 600 చదరపు అడుగులు పెరగకుండా కట్టే ఇంటికి ఇచ్చే కార్యక్రమం ఫౌండేషను, లెంటల్ లెవెలు, స్లాబు, కంప్లీషను ఈ 4 విడతలు ఇచ్చే డబ్బులు పూర్తి చేసిన వాళ్లకు వారు చేసిన దాన్ని బట్టి ప్రతి సోమవారం రిలీజ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ రాబోయే 4 సంవత్సరాలు సుమారు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలోనే 20 లక్షల ఇళ్ళు మొదట విడతతో కలుపుకొని కట్టే కార్యక్రమం ఆ దిశలో ఈ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులు, ఆ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు. పేదోడి చట్టం, భూభారతి ప్రజల చట్టం. ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి. జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. మానవత్వం మంట కలిసింది. మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ ఘటన. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.